మరకతలింగం గురించి విన్నారా? మాకు తెలుసా అంటున్నారు, ఎంతకీ మీకు తెలుసా? తెలుసు. పెన్ను లేవు. వచ్చిన దగ్గర నుంచి సత్య ఈ నెంబర్కి ఎక్కువగా కాంటాక్ట్ లో ఉన్నాడు. ఇది తంత్ర అనే ఒక తాంత్రికుడు నంబర్ సార్. తాంత్రికుడిదా? యూ మీన్ బ్లాక్ మ్యాజిక్ చేసేవాడా? ఎస్ సార్. అతనితో ఇతనికేం పని? అదే నాకు అర్థం కావడం లేదు సార్. నాకు అర్థమైంది. సత్యాన్ని అడిగితే తెలుస్తుంది. సత్య ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేవాడితో టచ్ లో ఉన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో మనకి ఉపయోగపడే విషయం అనిపిస్తోంది. కరెక్ట్ సార్. అయితే పద సత్యతో మాట్లాడదాం. ఎస్ సార్. కమాన్. ఎంతసేపు అని ఇక్కడ ఎదుగుతామమ్మా? అటువైపు ఎదుగుదాం పదమ్మా. అలాగే అన్నయ్య. నిజంగా ఏం కాకుండా వదిన మళ్ళీ మనకు దొరకాలన్నయ్య. ఆ ఆస్తోనే కదమ్మా ఇక్కడికి వచ్చాము. ఇంతగా ప్రేమించే నీ ప్రేమను కాదనే వదినకేమీ కాకుండా మళ్ళీ నీతో సంతోషంగా గడిపే రోజులు రావాలన్నయ్యా. ఏంటే వచ్చేది? 48 గంటలు గడిచాక కూడా అది ఇంకా బతికుందని ఎంత నమ్మకమే. అది రాదు. అందుకే నిన్ను దాని దగ్గరకు పంపిస్తున్నా. మా సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా సార్? లేదండి. దగ్గరలో స్టేషన్స్ అన్నీ అలర్ట్ చేశాం. చెరువు పరిసరాల్లో ఏమైనా డెడ్ బాడీస్ దొరికాయని
24 hours మానిటరింగ్ చేస్తున్నాం. బ్రతికిందో చనిపోయిందో అర్థం కాక బ్రతకలేక చావలేక అన్నట్టుంది మా పరిస్థితి. కనిపించటం లేదు కాబట్టి చనిపోయిందనుకోవాలో, శవం దొరకలేదు కాబట్టి బ్రతికుందనుకోవాలో అర్థం కావట్లేదు. చెరువు బాగా లోతుగా ఉంది కాబట్టి బ్రతికే ఛాన్స్ అయితే లేదు అంటున్నారు. అవును, సత్యగారెక్కడా? మా ప్రయత్నం మేం చేస్తామని సావిత్రిని వెతకటానికి వెళ్ళాడు. వాట్? వితౌట్ మై పర్మిషన్ రిసార్ట్లోంచి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, అలా ఎలా వెళ్లారు? అసలే భార్య కనిపించటం లేదన్న బాధలో ఉన్నాడు. ఎవరు చెప్పినా భార్యని వెతకకుండా ఎలా ఉంటాడండి? వెళ్ళి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వెళ్ళారు. ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా? ఇంకా ఎక్కడికి వెళ్తారండి? ఆ అమ్మాయిని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడికి వెళ్ళుంటారు. సార్, ఇప్పుడేం చేద్దాం సార్? చెప్తాను. మూవ్. అన్నయ్య, అక్కడేదో బ్రిడ్జ్ ఉంది కదా, అటువైపు వెళ్ళి వెతుకుదామా? నేను అదే అనుకుంటున్నానమ్మా. వెళ్దాం పదా. ఆ బ్రిడ్జ్ మీద వదిన ఎదురొస్తే ఎంత బాగుంటుందో. బ్రిడ్జి మీద కాదే, నువ్వు పైకెళ్ళాక అక్కడ ఎదురొస్తుంది నిన్ను రిసీవ్ చేసుకోవడానికి. పదమ్మా, వెళ్దాం పదా. నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినా తన సిస్టర్ని తీసుకుని బయటికెందుకు వెళ్ళాడు? వైఫ్ మీద అటాక్ జరిగిన కొద్ది రోజులకే వైఫ్ అలా వాటర్లో పడి చనిపోయింది. ఆల్రెడీ సిస్టర్ మీద 2 times అటాక్ జరిగింది. అక్కడ అటాక్ జరిగినప్పుడు పక్కన సత్య ఉన్నాడు, ఇక్కడ చెరువులో పడిపోయినప్పుడు సత్య ఉన్నాడు. కానీ సిస్టర్ మీద అటాక్ జరిగినప్పుడు స్పాట్లో లేడు కదా సార్? స్పాట్లో లేడు, వెనుకున్నాడేమో. అంటే సత్య వైఫ్ని చంపి ఇప్పుడు చెల్లెల్ని చంపడానికి తీసుకెళ్ళుంటాడు సార్. జరిగేది చెప్పడానికి మనమేం దేవుళ్ళం కాదు కదా. బట్ ఇంకేమైనా ప్లాన్ చేశాడా అని అనుమానం వస్తుంది. మీ అనుమానం నిజమే అనిపిస్తుంది సార్. 2 times సత్య సావిత్రి పక్కనే ఉన్నాడు. బట్ ప్రాబ్లం మాత్రం సావిత్రిగా వచ్చింది. చూద్దాం. త్వరగా వెళ్ళి లేక్ దగ్గర ఏం జరుగుతుందో చూడాలి. మన అనుమానం నిజమైతే తన చెల్లెల్ని చంపడానికి అతను తీసుకెళ్ళుండాలి. అలాంటి ప్రయత్నం చేశాడు అంటే నో డౌట్ సావిత్రి చావుకి కూడా అతనే కారణం. మనం త్వరగా వెళ్ళగలిగితేనే సత్య హంతకుడయ్యుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలం. తన నుండి నందినిని కాపాడగలం. ఓకే సార్. కమాన్, గో ఫాస్ట్. స్వామి, ఏమిరా ఇలా వచ్చారు? రెండవ దాని చావు కబురు ఇంకా చేరలేదుగా. అంటే స్వామి, అది
మరో స్వామి. ఏంట్రా నసుకుతున్నావు? ఆ, సరిగ్గా చెప్పించావు. ఆ మరకతలింగం గురించి మనమే అనుకుంటే మనల్ని ఎత్తుక్కుంటూ ఈ స్వామి కూడా వచ్చాడు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందిరా. ఆకలి అవుతుంది అన్నం పెట్టబెట్టి మంచం వేసి మల్లెపూలు తల్లిందట. అట్టా ఉంది నీ వ్యాపారం. ఈ స్వామి మనకి ఏదో ఉపయోగపడేలా ఉన్నాడు స్వామి. మనకి ఎవరి సహాయం అవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా ఆ మరకతలింగాన్ని సాధించటం అసాధ్యం. నాకు సాధ్యమే. నా సర్వశక్తుల్ని ఉపయోగించి దాన్ని సాధిస్తాను. నీ శక్తులను ఉపయోగించి ఆ మరకతలింగం జాడ తెలుసుకోగలవా? తెలుసుకుంటాను. ప్రయత్నించి చూడు. నన్నే పరీక్షిస్తున్నావా? నీ శక్తి నీకు అర్థం కావాలిగా. చూస్తావా నా శక్తి? తెలివైన వాడు విలువైన విద్యలను పరుల దగ్గర ప్రదర్శించడు. అల్లుడు, వీడి తెలివి తక్కువడని ఎంత బాగా చెప్పాడో చూశావా? మనం అనవసరంగా ఈయన నమ్మినట్టున్నాంగా. ఏమిరా గుసగుసలు? నీ మంత్రశక్తి గురించే మాట్లాడుకుంటున్నాం. ఏం అల్లుడు? అవును మావా. చూడు, ఎన్ని శక్తులున్నా ఆ మరకతలింగాన్ని చేరటం అసాధ్యం. నాకు సాధ్యమే. వీళ్ళు చెప్పిందాన్ని బట్టి మీరు ప్రయత్నించటం మొదలుపెట్టి కొన్ని నెలలే. నేను కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. నీకన్నా శక్తులున్న చాలా మందితో ఆ మరకతలింగం కోసం ప్రయత్నించి అలసిపోయాను. మనం ఇంకా ఎక్కడుందో అనే దగ్గరే ఉన్నాం. వీడు అక్కడ దాకా కూడా పోయి వచ్చాడంట. అవును, అతి కష్టం మీద వెళ్లటం జరిగింది. మీలాగే మహాశక్తి సంపన్నుడని అన్నవాడు అక్కడ రక్షణ వలయాన్ని దాటలేక నెత్తురు కక్కి చచ్చాడు. అవన్నీ వినే మీ దగ్గర తీసుకొచ్చాం. ఆయన ఏదో చెప్తున్నాడుగా స్వామి, కొంచెం వినండి. చెప్పాల్సింది ఏమీ లేదు. ఆ మరకతలింగం సాధించాలంటే అల్పులకు అది అసాధ్యం. మరి ఎలా? ఈ పురాతన గ్రంథం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగో స్వామి, చూడండి. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుని చూడమ్మంటే తోడు పెళ్లి కొడుకుని చూసిందంట. మమ్మల్ని ఏం చూస్తాం గాని ఆ గ్రంథం సరిగ్గా చూడు.
ఆ మరకతలింగం సాధించాలి అంటే పెద్ద మెలికే ఉందిరా. దాన్ని మనం సాధించాలి అంటే ఆ భూపతి వంశంలో 3 కావాలి. వాళ్ళు కాక శంకు, సోలం, రుద్రాక్ష 3 పూజలోకి కావాలి. ఇప్పుడవి ఎక్కడున్నాయని వెతకాలిరా. అవి దొరికినా ఆ వంశస్థులు 3 కావాలి. సావిత్రి చనిపోయింది కాబట్టి ఆ మరకతలింగం మనం సాధించడం అసాధ్యం. అదేంది స్వామి, చావాలి చావాలి అని చచ్చాక ఇలా మెలిక పెట్టారేంది? అది చచ్చింది. ఆ నందిని అయినా చంపకుండా మనం ఆపాలి. సమయానికి వాడు ఫోను తీయడేంట్రా? ఆ నందినిని చంపే పనిలో ఉన్నట్టున్నాడు. ఆ నందినిని చంపాడు అంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఏమి చెయ్యాలిరా?
నువ్వెవరు? నేను ఎవరైనా నేను పంపిన కవర్ అందిందా? ఈ ఫోటోలు పంపించింది నేనే.